హాయ్ హలో అందరికీ. ఈరోజు క్యాబేజీ టమాటో కర్రీ ఇలా చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఫస్ట్ అయితే ఆనియన్స్, టమాటో, క్యాబేజీలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే మిక్సీలో ఆనియన్స్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. మిక్సీ పెట్టేద్దాం. ఆనియన్ పేస్ట్ అయిపోయింది, దాంట్లో తీసేసుకోవచ్చు. ఇప్పుడు అయితే అల్లం వెల్లుల్లి కూడా పేస్ట్ చేసుకోవాలి. అది కూడా గ్రైండ్ చేస్తాను. మెత్తగా పేస్ట్ అయిపోయింది, తీసేసి దాంట్లో పెట్టుకోవాలి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్ పేస్టు, టమాటోస్, క్యాబేజీ తీసుకుని కర్రీ చేసేద్దాం. ఫస్ట్ బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుని ఫస్ట్ క్యాబేజీ ముక్కల్ని వేసుకోవాలి. క్యాబేజీ బాగా ఫ్రై అవ్వాలండి, కొంచెం టైం పడుతుంది. క్యాబేజీ ఫ్రై అయ్యేసరికి మూత పెట్టి మగ్గనిద్దాం. ఓ 10 మినిట్స్ తర్వాత బాగా ఫ్రై అయినాయండి క్యాబేజీ అంతాను. దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, 1 స్పూన్ అలా వేస్తాను. పచ్చివాసన పోయేలా వేపుకోవాలి. దీంట్లోనే ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదండి, అది కూడా వేసుకోవాలి. ఆనియన్ కొంచెం మగ్గాలి కనుక మూత పెడదాము. ఓ 5 మినిట్స్ అయిన తర్వాత తీసి కలుపుకున్నాక పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. దీనిలో ఇప్పుడు ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అయితే వేస్తున్నాను, అదొక స్పూన్ వేస్తున్నాను. ఇవి బాగా వేయిన తర్వాత దీనిలో టమాటోస్ వేసుకోవాలి, కట్ చేసినవి. అన్నీ కలిసేట్టుగా కలుపుకోవాలి. ఇవి కొంచెంసేపు మగ్గనిద్దాం మూత పెట్టి. టమాటోస్ మగ్గాలి కదండి. ఓకే అండి, మగ్గినవి. ఇప్పుడు కల్లుప్పు వేస్తున్నాను, తగినంత వేసుకోవాలండి, లేదంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. 1 స్పూన్ కారం వేస్తున్నాను. మీరు కారం ఎక్కువ తినేలా ఉంటే 1 స్పూన్ వేసుకోవచ్చు. ఓకే అండి, ఫ్రై అయిపోయింది. బాగా కలుపుకున్నాక కొత్తిమీర వేసుకున్నాను. ఓకే అండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి, చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో వాటర్ వేయకూడదండి కర్రీలో, ఓన్లీ ఆయిల్లోనే అలా మగ్గించుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఓకే అండి, మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.